మీ పేరు? కార్తిక్. కార్తిక్. అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? ఇట్స్ ఏ డైనమిక్ గ్రేట్ లీడర్ తను. సార్ ఏంటంటే చాలా కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చడం అంటే చాలా గ్రేట్. అంతెందుకు మనకు సార్ గురించి ఒక పేజే రాశారు డైరెక్ట్. అంటే ఒక టెక్స్ట్ బుక్లోనే సార్ గురించి, సార్ గ్రేట్ థింగ్స్ ఏంటి ఏంటి అనేది. ఇట్స్ ఎన్ వండర్ఫుల్ లీడర్. ఓకే. ఆయన ఇప్పుడు సుమారుగా ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం అయ్యి ఒక 10 నెలలు పూర్తవుతుంది. ఎలా ఉన్నదనుకోవచ్చు ఆయన పరిపాలన? ఓకే బ్రో. పరిపాలన అంటే మనకు అంటే నేను తెలంగాణ, సో సార్ అంటే ఆంధ్ర. మాకు అది అంటే మీకు ఎలా వినిపిస్తుంది? గత ప్రభుత్వానికన్నా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గట్టా ఉండొచ్చు ఏపీ వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు 10 మంత్స్ అవుతుంది కదా సార్ వచ్చి. సో ఏంటంటే ఏదైనా చేయనీకి కొంచెం టైం పట్టుద్ది. సో చేయనీకే చాలా ట్రై చేస్తుండు సార్. ఏంటంటే ఇలా ఏది చేయాలి ఏది అనేది ముందు ఒక ప్రిపరేషన్ ఉంటేనే కదా చేయాల్సింది. చేస్తుండు. కొంతమంది ఏంటంటే చేయట్లేదు అది ఇది అని కాంట్రవర్సీల కోసం చాలానే ట్రోల్స్ చేస్తుళ్ళు. అదా ఇదా చేస్తుళ్ళు. సో అలా కాకుండా చేయనీకి టైం పట్టుద్ది. పక్కా చేస్తాడు. అన్న రీసెంట్‌గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోనే ఎక్కువ పెండింగ్ ఫైల్స్ మిగిలి ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? లేదు లేదు. పెండింగ్ ఫైల్స్ అంటే ఏంటంటే వాళ్ళ కాంట్రవర్సీ వాళ్ళ కోసం ఏదో ఇలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి ఇలా అని వాళ్ళు చెప్పనీకి చాలా హ్మ్. చెప్తుళ్ళు. కాకపోతే అది పెండింగ్ ఫైల్స్ అనేటివి ఫినిష్ అయితాయి పక్కా. అవనేటివి ఏం లేవు. సో సార్ చేయాలనుకుని చేస్తారు పక్కా. మాకు నమ్మకం ఉంది అది. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఇలాగ డిప్యూటీ సీఎం లాగా ఉంటారు. నెక్స్ట్ ఏమైనా హోదా మారే అవకాశం ఉందా? నాకు తెలిసి మినిస్టర్ అవుతాడు పక్కా. హ్మ్. సారు అంటే సెంట్రల్‌లో మినిస్టర్ అంటున్నారు నిజమేనా? యాహ్! హ్మ్. అదే. ఓకే. అయితాడు పక్కా సారు. నమ్మకం ఉంది. సెంట్రల్‌లోకి ఎలా ఆయన మరి మినిస్టర్‌ని చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటన్న? అయితాడు. అంటే ఇప్పుడు ఆయన ఏ స్టేజ్ నుంచెళ్ళొచ్చాడో అతనికి తెలుసు. ఆ స్టేజ్ మాత్రం పక్కా మర్చిపోడు. అది ఎలా అతను ఎలా బయటకు పైకొచ్చాడు, ఈ స్టేజ్‌కొచ్చాడనేది సార్‌కి తెలుసు పక్కా. ఆ! అన్న అదొకటి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల వేళ వెళ్తుంటే ఆయన ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' గా 'ఓజీ' అన్నీ చేస్తున్నారు. మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు? యాహ్! 'ఓజీ' కోసం వెయిట్ చేస్తున్నాం. ఐ థింక్ దాని గురించే. ఎలా ఉంటది ఏంటనేది. వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ 'ఓజీ'. ఓకే. థాంక్ యూ అన్న. థాంక్ యూ.